నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణ ముగిసింది. ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవిని సుమారు 11 గంటల పాటు విచారించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ల మార్ఫింగ్ ఫోటోలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో మద్దిపాడు టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదుతో ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో ఒంగోలు తాలూకా పిఎస్ లో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హాజరైన ఆర్జీవి మరోసారి 12వ తేదీన విచారణకు హాజరయ్యారు. రాత్రి 10 గంటల వరకు వర్మను పోలీసులు విచారించారు. మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేయడం వెనుక ఎవరున్నారని ఆరా తీసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ నుండి 2 కోట్ల రూపాయలు ఆర్జీవికి చెల్లించింది. దీని గురించి పోలీసులు లోతుగా ప్రశ్నించారు. అయితే ఆర్జీవి పోలీసుల విచారణకు సహకరించనట్లు తెలుస్తున్నది. అడిగిన ప్రశ్నలకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను అనే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. వెనక్కి పెట్టినా రాజు ఎక్కడ